క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఎవరిలో అయినా ఉంటుంది. ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ కూడా లేకుండా కూడా క్యాన్సర్కి గురవుతూ ఉంటారు. కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ని మాత్రం ముందుగానే గుర్తించడం చాలా తేలిక. అలాంటి వాటిలో కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏ వయసులో చేయించుకుంటే మంచిది, ముందుగానే గుర్తిస్తే ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి, ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ కిషోర్ బి ఆలపాటి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. కోలోరెక్టల్ క్యాన్సర్స్ని చాలా తేలిగ్గా గుర్తించవచ్చు అంటుంటారు. అండ్ వయసు పైబడిన వాళ్ళలో ఈ క్యాన్సర్స్ ఎక్కువ అంటుంటారు. అండ్ ఈ రోజుల్లో కూడా వయసు పైబడ్డ వాళ్ళలోనే చూస్తున్నారా, యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నారా, ఎలా ఉందంటారు సినారియో? కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది టిపికల్గా మనకి హిస్టారికల్గా చూసుకుంటే అది వెస్టర్న్ డిజీజ్ కింద పరిగణిస్తాం. అంటే వెస్టర్న్ డిజీజ్ అంటే పశ్చిమ దేశాల్లో మనం బాగా ఎక్కువ చూసేవాళ్ళం. మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అంటే 1990-95 ప్రాంతాలకు కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏదో అక్కడ ఒక క్యాన్సరు లేదంటే క్యాన్సర్తో పొట్టలో క్యాన్సర్తో ఏదో చనిపోయారంట, ఏంటో తెలియలేదు అనే సందిగ్ధతతోనే మిగిలిపోయేవాళ్ళం ఆ రోజుల్లో. సో అప్పటికి కూడా అంటే ఆల్మోస్ట్ అబౌట్ 20-25 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మనకి కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది పెద్దగా కనపడేది కాదు. ఈ 95 అరౌండ్ Y2K ఏరియా టైం నుంచి మనకు మెల్లగా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది బాగా పెరగడం జరిగింది. ఎంతవరకు పెరగడం జరిగిందంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు జనాభా సంఖ్యలో చూసుకుంటే కనుక మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ కింద తయారైంది. సో ఈ థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ కింద తయారవడం ప్లస్ అప్పట్లో మనం అంటే 15-20-25 సంవత్సరాల క్రితం ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది టిపికల్గా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కానీ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కానీ సాధారణంగా చూడడం అనేది జరిగేది. దీనికి గాను స్క్రీనింగ్ టెస్ట్ అనేది పలు రకాల స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి. ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే మోషన్ని బేసిక్గా మనం ఒక లిట్మస్ కార్డ్ మీద రాసి చెక్ చేస్తే కనుక అందులో రక్త కణాలు ఏమన్నా ఉంటే కనుక ఆ కార్డ్ కలరు ఆరెంజ్ నుంచి బ్లూ కింద మారుతుంది. అది పాజిటివ్ కింద పరిగణిస్తాం. అంటే మోషన్లో ఉన్న రక్త కణాల్లో ఉన్న హీమోగ్లోబిన్ అది ఆటోమేటిక్గా ఆ కలర్ని మార్చడం జరుగుద్ది. అది మనం పాజిటివ్ కింద కన్సిడర్ చేసేవాళ్ళం. దానికి ఫాలోఅప్గా ఒకవేళ ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ అనేది పాజిటివ్ రావడం జరిగితే కనుక అప్పుడు మనం ఫాలోఅప్ కింద కొలనోస్కోపీ అని చేసేవాళ్ళం. FOBT అంటారు. FOBT ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ అని. ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ అని ఎందుకంటామంటే సాధారణంగా మనం ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ మనం చూసేది ఒకవేళ పెద్ద పేగులో అంటే కొలన్ కానీ మోషన్ పేగు రెక్టంలో కానీ క్యాన్సర్ గడ్డలు అనేవి రావడం జరిగితే అవి మనకి కంటికి కనపడేంత రక్తస్రావం అంటే మోషన్లో కంటికి కనపడేంత జిగురు కానీ రక్తం కానీ పడే సమయం వచ్చేపాటికి కొంచెం అడ్వాన్స్ అయిపోయినట్టే లెక్క. సో దానికి ముందర మనం డిటెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ నుంచి ఎంతో కొంత బ్లడ్ అనేది రక్తస్రావం అవుతూ ఉంటుంది. మైక్రోస్కోపిక్ అమౌంట్స్లో బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అంటే సెల్స్ షెడ్ అయిపోతూ ఉంటాయి. సో అవి మనకి రక్త కణాల కింద కనపడడం జరుగుతుంది. అది బేర్నే ఇక్కడ కనపడదు. కంటికి చూసుకుంటే మామూలు మోషన్ రంగు మామూలుగానే ఉంటుంది. కానీ మనం దాన్ని ఫీకల్ అక్కల్ట్లో టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రావడం అనేది జరుగుతుంది. సో అందుకని ఫస్ట్ స్క్రీనింగ్ కింద మనం ఫీకల్ అక్కల్ట్ ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ లాగా మనం చేసుకోవడం జరిగితే కనుక ఈ ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనేది ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కింద ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది. ఎట్లా అయితే లేడీస్ ప్యాప్స్ మీరు అట్లా చేస్తామో అట్లాగా మనకి జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ ఈజ్ అ వెరీ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ప్రపంచం మొత్తంగా. అంటే ఇప్పుడు మనం అమెరికా వెళ్ళినా హెల్త్ ప్యాకేజ్ చేయించుకున్నట్టే సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. అంటే FOBT టెస్ట్ చేస్తే కొలనోస్కోపీ అవసరం లేదా? అది కనుక నెగిటివ్ వస్తే కరెక్ట్. పాజిటివ్ ఉంటే మాత్రం కంపల్సరీగా కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి మనకి పైల్స్ ద్వారా రక్తం పోతున్నా అది మోషన్లో కలవడం వల్ల ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనేది పాజిటివ్ రావడానికి అవకాశం ఉంది. కానీ మనకి పాజిటివ్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా పెద్ద పేగు మొత్తాన్ని మనం ఒకసారి కొలనోస్కోపీతో విజువలైజ్ చేసుకుని ఉందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది మనం ప్లానింగ్ చేసుకోవచ్చు.
అంటే ఈ టెస్ట్ యూజువల్గా 50+ నుంచి చేయించుకోవాల్సి ఉంటుందా, FOBT అయినా కానీ కొలనోస్కోపీ అయినా కానీ? స్టాండర్డ్గా అంటే మనం అమెరికన్ టాస్క్ ఫోర్స్ గైడ్ లైన్స్ అని ఒక ప్రపంచవ్యాప్తంగా మనం వాడుకునేది టాస్క్ ఫోర్స్ గైడ్ లైన్స్ ఒకటి ఉంటుంది. సో ఈ టాస్క్ ఫోర్స్ గైడ్ లైన్స్ అనేవి ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్స్పర్ట్స్ అందరినీ గ్రూప్ చేసుకుని దానికి ఒక గైడ్ లైన్స్ అనేవి తయారు చేసి, ఇప్పుడు షుగర్కి కానీ, బీపీకి కానీ, థైరాయిడ్కి కానీ, లేదంటే రొమ్ము క్యాన్సర్కి కానీ, సర్వైకల్ క్యాన్సర్కి కానీ ఎట్లా అయితే ఏ టైం నుంచి ఎట్లాంటి స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి అని నిర్ధారించే ఈ టాస్క్ ఫోర్స్ రికమెండేషన్ ప్రకారం అయితే 50th బర్త్డే నుంచి మనం ఫీకల్ అక్రల్ బ్లడ్ టెస్టింగ్ అనేది మ్యాండేటరీగా కంపల్సరీగా అనేది రికమెండేషన్. గత ఒక 5 to 8 years అంటే కోవిడ్ ముందర నుంచి US టాస్క్ ఫోర్స్ గైడ్ లైన్స్ ఏం చేసినామంటే వాళ్ళ పాపులేషన్లో లెస్ దాన్ 50 వాళ్ళకి అబౌవ్ 45 వాళ్ళు బ్లాక్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా FOBT చేయించుకోవాలని చెప్పారు. ఎందుకంటే స్టాటిస్టికల్ నంబర్స్ ప్రకారం బ్లాక్ పాపులేషన్ వాజ్ అ బిట్ మోర్ అట్ ఎ హయ్యర్ రిస్క్ ఫర్ కొలరెక్టల్ క్యాన్సర్. సో అట్లా ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇన్ యంగ్ అనేది ఒక పెద్ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ కింద తయారైంది. అంటే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్ యంగ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 20 years నుంచి కూడా ఈ పెద్ద పేగు క్యాన్సర్లు అనేవి రావడం చాలా తరచుగా జరుగుతుంది ఈ మధ్యలో అంటే గత 5 నుంచి 8 సంవత్సరాలు ఇక్కడ కూడా చూస్తున్నారు. ఇండియాలో కూడా మనం ఆ ట్రెండ్ అనేది నోటీస్ చేయడం. అంటే వాళ్ళలో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే అంటే అపోలో మీరు కూడా ట్రీట్ చేస్తున్నారు 20 years ఆ ఏజ్ బిలో 30 years వాళ్ళకు కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్ రావడం ట్రీట్ చేయడం. అంటే వాళ్ళ ఆ హ్యాబిట్స్ చూసినా లేకపోతే వాళ్ళ వెయిట్ చూసినా ఎక్కువ ఉండడం, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటున్నట్టుగా అట్లా గమనించడం ఏమన్నా ఉందా? వ్యత్యాసాలు ఏమీ లేవండి. అవునా? వాళ్ళ ఇక్కడికి రావడానికి ముందర 30-year-old మేల్ అబ్బాయి వ్యవసాయం చేసుకుంటాడు పిఠాపురంలో. ఈవెన్ సిటీ అర్బన్ లైఫ్ కూడా కాదు. వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు వ్యవసాయంలోనే ఉన్నారు. తెల్లారు లేస్తే వెళ్ళి పొలం వెళ్ళడం, పని చేసుకోవడం, అక్కడ పెంచిన కూరగాయలు తినడం, అది వాళ్ళ లైఫ్ స్టైల్. ఆయనకి ఇప్పుడు ఆ కుర్రాడికి గత 3 నెలల నుంచి పొట్టలో నొప్పి వస్తుంది, మోషన్లో జిగురు పడుతుంది అని చెప్తుంటే ఆ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాడు. పైల్స్ అనుకుని ట్రీట్ చేశారు. చేసిన తర్వాత కూడా ఏమాత్రం మెరుగుదల కనపడకపోయేసరికి కాకినాడ పంపించి కొలనోస్కోపీ చేయించుకో అబ్బాయి అని కాకినాడ పంపించారు. కాకినాడలో కొలనోస్కోపీ చేస్తే రెక్టల్ క్యాన్సర్ అని బయటపడింది. అంటే ఇలాంటి సిమ్టమ్స్ చాలా కామన్గా ఉంటాయి కదండి. స్టమక్ ఏక్ కనిపించడం, ఒక్కోసారి డయేరియా లాగా ఉండడం, కాన్స్టిపేషన్ ఉండడం, వీటిని ఎప్పుడు అనుమానించాలంటారంటే ఇంకా ఏజ్ అనేది ఒక బ్యారియర్ కాదు కదా, ఎట్లా అనుమానించాల్సి? మామూలుగా మనకి కడుపులో నొప్పి కానీ, మోషన్లో జిగురు పడతాం కానీ, లేదంటే మోషన్లో రక్తం పడతాం కానీ, యూజువల్గా ఇవన్నీ ట్రాన్సియంట్ ఇష్యూస్. ట్రాన్సియంట్ ఇష్యూస్ అంటే ఓకే మనకి ఇష్యూ వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాం. ఊళ్ళో పల్లెటూరులో ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు వాళ్ళందరూ. ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ బేసిక్ ట్రీట్మెంట్ పెట్టుకుంటారు. బేసిక్ ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత కూడా మనం వారం అయినా, 2 వారాలైనా, 3 వారాలైనా ఎంత ట్రీట్మెంట్ చేసినా మనకి ఈ క్యాన్సర్ నుంచి వచ్చే ఈ పెయిన్స్ కానీ, లేదంటే మోషన్లో పడే జిగురు కానీ, రక్తం కానీ రొటీన్ ట్రీట్మెంట్తో అది సర్దుమణిగేది కాదు, కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఇది కాకుండా వేరే ఇన్ఫెక్షన్ ద్వారా కానీ, వేరే విధంగా ఏమన్నా ఇష్యూ వస్తే కనుక పెట్టిన పైల్స్తో కానీ అట్లా మనం పెట్టిన మెడికేషన్స్తో యూజువల్గా క్లియర్ అయిపోతుంది. సో ఆ 2 వారాలు 3 వారాలు అయిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా ఇష్యూ అట్లానే కంటిన్యూ అవుతుంది అనుకుంటే కనుక కంపల్సరీగా కొలనోస్కోపీ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అతి ముఖ్యమైన డయాగ్నోస్టిక్ టెస్ట్ కింద పరిగణించబడుతుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు ఒకవేళ సిటీలో లేరు, ఎక్కడైనా రూరల్ ఏరియాస్లో ఉన్నారు, లేకపోతే అందుబాటులో కొలనోస్కోపీ అంటే ఒక ప్రిపరేషన్ ఉంటుంది దానికి. FOBT టెస్ట్ చేయించుకున్నారనుకోండి, అదైతే ఈజీ కదా, ఎక్కడైనా చేస్తారు కదా, దానిలో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా తెలిసిపోతుంది, తెలుస్తుంది. FOBT ఏం లేదు, బేసిక్గా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ క్లినిక్స్లో FOBT కార్డ్స్ మనం ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు ఎనీ మెడికల్ స్టోర్ నుంచి. ఒకటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే యాక్చువల్గా కార్డు పేషెంట్కే ఇచ్చేస్తారు చాలా చోట్ల. పేషెంట్కి వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బాబు మోషన్ అయిన తర్వాత జస్ట్ ఒక బొట్టులాగా తీసి, గ్లవ్ వేసుకుని బొట్టులాగా తీసి దాన్ని కార్డు మీద రాసేసి మళ్ళీ వెల్క్రో క్యాప్ కవర్ లాగా వచ్చేస్తుంది. కవర్ చేసేసుకుని మీరు నెక్స్ట్ డే మా దగ్గరికి వచ్చి సబ్మిట్ చేసినా చాలు, మేము చూసుకుంటామని చెప్తారు. లేదు క్లినిక్లో ఫెసిలిటీస్ ఉంటే కనుక అక్కడికక్కడే FOBT టెస్టింగ్ అనేది కూడా చేసుకోవచ్చు.
ఈ కోలన్ క్యాన్సర్ని నిర్ధారించే పరీక్షల్లో కొన్ని రకాల బ్లడ్ టెస్టులు, యాంటీజెన్స్ ఇవి కూడా ఉంటాయి కదండి, మరి వాటి రోల్ ఏంటంటారు? అంటే ఈ కోలన్ క్యాన్సర్ నిర్ధారించడానికి మనకు 2 రకాల పరీక్షలు ఉన్నాయండి. ఒకటి జెనెటిక్ టెస్టింగ్, రెండవదేమో ట్యూమర్ మార్కర్స్ అంటాం టెక్నికల్గా మేము. సో సిఈఏ అంటే కార్సినో ఎంబ్రియానిక్ యాంటీజెన్ అనేది ఈ పెద్దపై క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్ మార్కర్. సో ఈ సిఈఏ అనే టెస్ట్ ఒకవేళ పెరిగితే కనుక అది ఏదో డయాగ్నోసిస్ చెప్తుంది మనకి. కానీ ఈ సిఈఏలో కూడా మెడికల్గా మేము సిఈఏ సిక్రీటింగ్ ట్యూమర్స్ అండ్ సిఈఏ నాన్ సిక్రీటింగ్ ట్యూమర్స్ అని డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇండియన్ పాపులేషన్ వరకు చూసుకుంటే ఒక 30 నుంచి 40% ఈ సిఈఏ సిక్రీటర్స్, అంటే గడ్డ తయారైన తర్వాత ఆటోమేటిక్గా సిఈఏ అనేది పెరగడం జరుగుతుంది బ్లడ్ టెస్ట్లో. మిగిలిన 60 నుంచి 70%లో వాళ్ళందరూ సిఈఏ నాన్ సిక్రీటర్స్ కింద పరిగణిస్తాం. అంటే ఇప్పుడు క్యాన్సర్ గడ్డొచ్చి ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయినా సిఈఏ నార్మల్గానే ఉంటుంది. సో వాళ్ళని సిఈఏ నాన్ సిక్రీటర్స్ అంటాం. అన్ఫార్చునేట్గా మన ఇండియన్ సబ్ కాంటినెంట్ పాపులేషన్లో నాన్ సిక్రీటర్స్ ఎక్కువ సిక్రీటర్స్ కన్నా. సో అది పెద్దగా మనకు ఉపయోగపడదు. కానీ జన్యుపరంగా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే జెనెటిక్ టెస్టింగ్లో ప్రాబబిలిటీ అనేది చెప్తుంది, కానీ నీకు డెఫినెట్గా పెద్దపై క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది, లేదంటే డెఫినెట్గా నీకు పెద్దపై క్యాన్సర్ రావడానికి అవకాశం లేదు అని ఖరాఖండిగా చెప్పే అవకాశం లేదు. మరి సిటీ ఎందుకు, ఎంఆర్ఐ ఎందుకంటారు? సిటీ ఎంఆర్ఐలు కూడా యాక్చువల్గా కొలనోస్కోపీని రీప్లేస్ చేయగలిగిన పరీక్షల్లో సిటీ కొలనోగ్రఫీ అంటాం. సిటీ కొలనోగ్రఫీలో కూడా ఏంటంటే ఈ కొలనోస్కోపీకి ఎట్లయితే మనం ప్రిపరేషన్ చేసుకుంటామో అట్లాగే అన్న ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళాలి. ఈ సిటీ కొలనోగ్రఫీలో టెక్నాలజీ ఎట్లా ఉండిద్దంటే కైండ్ ఆఫ్ 3D ఇమేజింగ్ ప్లస్ కలర్ కాంబినేషన్స్ అన్న చూసుకున్న తర్వాత ఆ సిటీ కొలనోగ్రఫీలో మనం సిటీ స్కాన్లో యాక్చువల్గా పేగులో నుంచి ట్రావెల్ చేసినట్టు, అంటే ఒక సొరంగంలో నుంచి అలా ట్రావెల్ చేసినట్టు మనం మొత్తం సిటీ స్కాన్ అంతా చూసుకుంటాం. సో పేగు లోపల ఎలా ఉందనేది ఆ సిటీ స్కాన్ మనకి నిర్ధారిస్తుంది. టెస్ట్ చాలా మంచి టెస్ట్ అది. కాకపోతే దానికి ఉన్న డౌన్ సైడ్ ఏంటంటే ఈ పాలిప్స్ పుట్టుగొడుగులు ఏవైతే స్టార్ట్ అయ్యి క్యాన్సర్ కణాల కింద తయారవుతాయో ఆ పాలిప్ సైజ్ కనుక 7 to 8 millimeters కన్నా చిన్నది ఉంటే సిటీ కొలనోగ్రఫీలో కూడా దాన్ని పట్టుకోవడం కొంచెం కష్టం. సో గోల్డ్ స్టాండర్డ్ అనేది కొలనోస్కోపీ. అయితే ఈ కొలనోస్కోపీ బదులు మరి ఈ సిటీ కొలనోగ్రఫీలు ఇట్లాంటి పరీక్షలు ఎందుకు వస్తున్నాయంటే కొంతమంది కొలనోస్కోపీ టాలరేట్ చేయలేరు. అంటే కొంతమందికి ఆ నొప్పో భయమో లేదంటే ఆ కొలనోస్కోపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, అంటే రేర్గా కొలనోస్కోపీ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే పర్ఫరేషన్ అంటాం టెక్నికల్గా మనం దాన్ని. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ని పెట్టి మనం పేగులో పంపిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ పేగుకి కన్నం పడే అవకాశం ఉంటుంది. పాసిబిలిటీ లెస్ దెన్ 0.1%, చాలా తక్కువ, కానీ కాంప్లికేషన్ అది. అంటే మీరు ఇప్పుడు యంగ్స్టర్స్లో 20 yearsలో 30 yearsలో కూడా చూస్తున్నారు కోలన్ క్యాన్సర్స్ అంటున్నారు. మరి ఏంటండి అలా ఎందుకు కనిపిస్తున్నాయని మీ అబ్జర్వేషన్ ఏంటి? అంత ఎర్లీ ఏజ్లో ఎందుకు గురవుతున్నారంట? యాక్చువల్గా దాని మీద కొలరెక్టల్ క్యాన్సర్ ఇన్ యంగ్ అనేది ఇప్పుడు వెరీ హాట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ప్రపంచవ్యాప్తంగా. గత అక్టోబర్లో మాకు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కొలరెక్టల్ సొసైటీలో కూడా ఆల్మోస్ట్ ఒక సగం రోజంతా కొలరెక్టల్ క్యాన్సర్ ఇన్ యంగ్ అనే దాని మీద డిస్కషన్ జరిగింది. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ రీసెర్చ్ అనేది చాలా జరుగుతుంది. ఏంటి వాట్ కుడ్ బీ ద రీజన్స్, ఏ కారణాల వల్ల. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్ అర్బన్ లివింగ్లోనే కాదు రూరల్ లివింగ్లో కూడా మనకి పేగ్ క్యాన్సర్లు అనేవి కనపడుతున్నాయి. సో అంటే అందరికీ ఒకేసారి డిఫరెన్స్ అనేది కనపడుతుంది. సో ఒకేసారి మనకి ఇట్లా ప్రపంచ జనాభా మొత్తంలోనూ మనకి డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చిందనే అనాలిసిస్ అనేది ఇంకా జరుగుతుంది. ఇంకా దానికి కరెక్ట్గా ఆన్సర్స్ అయితే ఇంకా బయటకు రాలేదు, కానీ డెఫినెట్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ ట్రెండ్ మాత్రం వెరీ మచ్ అలార్మింగ్గా ఇంక్రీజింగ్ ట్రెండ్. అంటే ఒకవేళ ప్రోటీన్ డైట్ అని ఈ మధ్య బాగా కాన్షియస్గా ఉండడం అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం లేకపోతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం అదేమన్నా రీజన్ కావచ్చా? ఏదేమైనా మన లైఫ్ స్టైల్ కానీ డైట్ చేంజెస్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్టైల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, సరౌండింగ్ చేంజెస్, డైట్. సో మనం చూసుకుంటే హిస్టారికల్గా ఇదివరకు పాశ్చాత్య దేశాల్లో ఈ డెవలప్మెంట్ ఎక్కువ ఉండేది, థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఈ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉండేది. కానీ ఈ రోజుల్లో వెస్ట్రన్ వరల్డ్ అని లేదు, ఇండియన్ వరల్డ్ అని లేదు, అన్ని చోట్ల అన్నీ
అలవాటు అన్ని ట్రెండ్స్ ఫాలో. డైట్ పరంగా అన్ని చోట్ల ప్రపంచంలో కేఎఫ్సి లేని దేశం లేదు. అట్లాగే ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకుంటే ప్రపంచంలో ఇండస్ట్రీస్ లేని దేశం లేదు. రైట్. పోనీ లైఫ్ స్టైల్ పరంగా చూసుకుంటున్నాం అనుకుంటే ప్రపంచంలో ప్రతి చోట సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎస్పెషలీ విత్ ద కంప్యూటింగ్ జాబ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. యాక్టివ్ జాబ్స్ రిలేటివ్గా చేసుకునేది తగ్గింది మనకి. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఈ చేంజ్ అనేది చూడడం జరిగింది. అంటే ఇక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఎటైన్ ఏజ్ వాళ్ళలో ఏదైనా చేంజ్ కనిపిస్తుంది స్టూల్ పాసింగ్లో, లేకపోతే ఏదైనా ఇంకా డిస్కంఫర్ట్ ఉంది స్టమక్లో అంటే టెస్టులు చేయించుకోవడం ఇంపార్టెంట్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పినట్టు ఈ వ్యవసాయం చేసుకునే కుర్రోడు 3 నెలలుగా బాధపడుతున్నాడు, కొలనోస్కోపీ చేసాం, గుర్తుపెట్టాం. సో అట్లా ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ ఉన్నప్పుడు యాక్టివ్గా మనకి ఇబ్బంది కలుగుతుంది, ట్రీట్మెంట్ తీసుకున్నా మనకి ఎక్కడ ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ కనపడట్లేదంటే మాత్రం నిర్మోహమాటంగా కొలనోస్కోపీ అనేది ఇమీడియట్గా ఆర్డర్ చేసేయాలి. స్టమక్ ఏక్ అనేది ఒక సిమ్టమ్ అన్నారు. స్టమక్ ఏక్ ఏమో ఎన్నో రకాల సమస్యలకు కనిపిస్తూ ఉంటుందండి. ఒకవేళ ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి సంబంధించిన స్టమక్ ఏక్ అయితే అది ఎలా ప్రజెంట్ అవుతుంది? చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్ అంటాం. అంటే అప్పటి వరకు నార్మల్గా మోషన్ అయ్యేవారికి సడన్గా మలబద్ధకం రావడం, అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్ళినా కూడా కొంచెం పెల్లెట్స్ టైప్లో, అంటే ఉండల్ టైప్లో మోషన్ పడడం, లేదంటే ఒక్కొక్కసారి జిగురుతో కూడిన జిగట విరోచనాలు అనేవాళ్ళు పాత రోజుల్లో డాక్టర్స్. యూజువల్గా అది మనం అమీబియాసిస్ అనే వ్యాధిలో చూసేవాళ్ళం. ఇప్పుడు అమీబియాసిస్ అనేది ఆరో వాటర్లో ఇవి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ అయిపోయింది. సో ఈ అమీబియాసిస్ లెవెల్లో జిగట విరోచనాలు అంటే మోషన్తో పాటు జిగురు కూడా కంపల్సరీగా పడతానే ఉంటుంది. ఈ యూజువల్గా ఇలా మోషన్ అయ్యేటప్పుడు స్టమక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది వాళ్ళలో. ఎందుకంటే ఈ గడ్డ అనేది ఎంతో కొంత మోషన్ బయటకు పంపించేటప్పుడు అడ్డు రావడం అనేది జరుగుతుంది. ఆ అడ్డొచ్చే సమయంలో పేగు కొంచెం యాక్టివ్గా కంట్రాక్షన్స్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ కంట్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ పొట్ల నొప్పి అనేది రావడం జరుగుతుంది. మెన్లో ఈ సమస్య ఎక్కువ అంటారా, ఉమెన్లో కూడా చూస్తుంటారా? ఉమెన్లో అంటే ప్రపోర్షనేట్గా చూసుకుంటే కనుక మెన్ ఆర్ ఎఫెక్టెడ్ మోర్ దాన్ విమెన్ కోలోరెక్టల్ క్యాన్సర్స్. బట్ అట్లా అని మనం ఆడవాళ్ళలో పక్కన పెట్టుకోవచ్చు, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనే పరిస్థితి అయితే లేదు. అంటే పాలిప్ దశలోనే గుర్తిస్తే మాత్రం ఇంకా పాలిపెక్టమీ, ఓన్లీ ఆ పాలిప్ని తీసేయడం చేస్తూ ఉంటారు. ఇంకా ఏమేమి ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు ఉంటాయి? స్టేజెస్ వైజ్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మారుతూ ఉంటాయా? మారుతూ ఉంటాయి. సో పాలిప్ ఒకవేళ లెస్ దాన్ 2 సెంటీమీటర్ సైజ్ పాలిప్ ఉంటే కనుక టిపికల్గా మనం పాలిపెక్టమీ చేసేస్తాం. పాలిపెక్టమీ చేసిన తర్వాత అంటే పాలిప్ అంటే ఈ పుట్టగొడుగులు లాంటి పెరుగుదల, పేగులు పుట్టగొడుగులు లాంటివి పెరుగుతాయి. అవి తీసేసిన తర్వాత మనం కంపల్సరీగా బయాప్సీకి పంపించుకుంటాం. సో ఈ బయాప్సీలో మనకి విశ్లేషణ చేసుకుంటే కనుక ఇది మామూలుగా మనకి చర్మం మీద వచ్చే స్కిన్ ట్యాగ్ అంటే బెనైన్, అంటే క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వని పాలిప్స్ కూడా ఉంటాయి మనకి. సో అటువంటి పాలిపా లేదంటే ఫ్యూచర్లో దాన్ని అట్లా వదిలేస్తే కనుక అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే పాలిపా అనేది తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆల్రెడీ కన్వర్ట్ అయిందా లేదంటే ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే ఉందా అనేది తెలుస్తుంది. నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఆల్రెడీ ఒకవేళ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయితే, అంటే ఒక్కొక్కసారి మనం ఈ 2 సెంటీమీటర్ పాలిప్స్లో కూడా క్యాన్సర్ కణాలు ఆల్రెడీ తయారైపోయి ఉంటాయి. సో పాలిపెక్టమీ చేసినప్పుడు క్యాన్సర్ కణాలు అందులో కనపడితే కనుక మనం రిమూవ్ చేసిన పాలిప్ ఏరియా, దాని ఈ బేస్ ఎక్కడైతే అంటే భూగర్భంలో నుంచి మనం మష్రూమ్ బయటకు తీసేసినట్టు పుట్టగొడుగు, అది తీసేసిన దగ్గర కూడా క్యాన్సర్ కణాలు ఉన్నాయా అనేది మనం స్పెసిఫిక్గా స్టాక్ అని అంటాం దాన్ని కూడా మనం మైక్రోస్కోప్లో స్పెసిఫిక్గా పెట్టుకుని చూస్తాం. సో ఆ స్టాక్ దగ్గర ఏమన్నా మళ్ళీ క్యాన్సర్ కణాలు కనపడినాయి అనుకుంటే కనుక యూజువల్గా వాళ్ళకి ఆపరేషన్ అవసరం పడుతుంది. కాకుండా మనకి ఈ పుట్టగొడుగు పైన ఆ గొడుగు భాగంలోనే మనకి క్యాన్సర్ కణాలు ఉన్నాయంటే పాలిపెక్టమీతోనే సరిపోతుంది. అంటే మొదలైన భాగంలో కూడా ఉందనుకోండి, అంత పెద్ద పేగుని తీసేయడం కానీ అట్లా ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది. అంటే అది ఇంకా మళ్ళీ పేషెంట్తో డిస్కషన్, ఫ్యామిలీతోనూ డిస్కషన్ పెట్టుకుని అప్పుడు మనం యాక్చువల్గా ఆ సెక్షన్ పేగుని కట్ చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతుందండి. ఎందుకంటే మొదల్లో పాలిప్ మొదల్లో మన క్యాన్సర్ కణాలు ఉన్నాయంటే ఎంతో కొంత పేగు ఇన్నర్ లైనింగ్లో, అంటే ఇన్నర్ మోస్ట్ లైనింగ్ని మ్యూకోజా అని అంటాం. మ్యూకోజా, సబ్ మ్యూకోజా అట్లా 4 పొరలు ఉంటాయి పేగుకి. ఈ 4 పొరల్లో లోపల ఇన్నర్ మోస్ట్ పొరలోకే ఉందా లేదంటే 2వ పొర దాకా వెళ్ళిందా 3వ పొర దాకా వెళ్ళిందా అనేది మనం
పేగు సెక్షన్ కట్ చేసుకుంటే తప్పించి మనం నిర్ధారణ చేయడానికి కుదరదు. ఈ పెద్ద పేగుకి లేకపోతే రెక్టల్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటే ఏంటని చెప్తారు? సర్జరీ పరంగా చూసుకుంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ ప్రతి మచ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఆల్మోస్ట్ మనకు 10-15 సంవత్సరాల నుంచి ఉందండి. రోబోటిక్ సర్జరీ అనేది రెక్టల్ క్యాన్సర్ స్పెసిఫిక్గా ప్లస్ కోలన్ క్యాన్సర్ కూడా ఈ గత 5-7 సంవత్సరాల నుంచి బాగా వాడడం, రోబోటిక్ ప్లాట్ఫామ్ అనేది వాడడం జరుగుతుంది. దాంతో ఏంటంటే మనకి సర్జరీ ఇంకా మోర్ ప్రిసైజ్గా చేసుకోగలగడం, ఇంకా రికవరీ కూడా డెఫినెట్గా కొంచెం లాప్రోస్కోపీతో కంపేర్ చేసుకుంటే కనుక రోబోటిక్ సర్జరీలో రికవరీ అనేది ఇంకా కొంచెం తొందరగా రావడం, బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ అనేది రోబోటిక్ సర్జరీలో తొందరగా చూడగలగడం అనేది జరుగుతుంది. అంటే ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఈ క్యాన్సర్ రికరెన్స్ లేకుండా కాపాడుకోవచ్చు డెఫినెట్గా. సో ఇప్పుడు ఈ పెద్ద పేగు క్యాన్సర్ అనేది మనం 4 స్టేజ్ల కింద డివైడ్ చేస్తాం. 1, 2, 3, 4. 1 ఏమో ఎర్లియస్ట్ మోస్ట్ స్టేజ్లో మనం దాన్ని పికప్ చేసుకున్నది. 4 మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్. మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ అంటే పేగు నుంచి దాటి బయటకు వెళ్ళి లివర్లోనో లంగ్లోనో ఎక్కడో చోట మనకి పెట్ స్కాన్ చేసుకున్నప్పుడు మనకు ఒక స్పాట్ అనేది కనపడుతుంది. దాన్ని స్టేజ్ 4 కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ రికరెన్స్ ఆఫ్ ద క్యాన్సర్ అనేది ఎప్పుడైనా స్టేజ్ని బట్టి నిర్ధారించడం జరుగుతుంది. ఏ స్టేజ్కి ఆ పర్సంటేజ్ ఆఫ్ స్టాటిస్టికల్ నంబర్. సో ప్రపంచవ్యాప్తంగా మనకి స్టేజ్ 1 వాళ్ళకి మనం సర్జరీ చేసామంటే కొలరెక్టల్ క్యాన్సర్ స్టేజ్ 1 వాళ్ళకి టిపికల్గా మనం చెప్పే నంబరు 85-90% ఆఫ్ దెమ్ విల్ బీ డిజీజ్ ఫ్రీ ఫర్ 5 years. అంటే మెడికల్గా మేము చూసుకునేది ఏంటంటే ఒక క్యాన్సర్కి, ఏ క్యాన్సర్ అయినా సరే, ఒక ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ వ్యాధి రాకుండా ఎన్ని సంవత్సరాల వాళ్ళు కంఫర్టబుల్గా బతకగలుగుతున్నారు. ఈ స్టాటిస్టికల్ డేటా చూసుకుంటే కనుక స్టేజ్ 1కి అరౌండ్ 90% ఉంది, స్టేజ్ 2కి అరౌండ్ 70% ఉంటుంది, స్టేజ్ 3కి అరౌండ్ 50% ఉంటుంది, స్టేజ్ 4కి ఇంకా అసలు ఆ క్లాసిఫికేషన్ కిందే రాదు. ఓకేనండి. డాక్టర్ కిషోర్ వ్యాలపాటి గారు, కోలన్ క్యాన్సర్స్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, నవ్వేడేస్ యంగ్స్టర్స్లో చూస్తున్నారంటూ వాళ్ళు ఎంత అలర్ట్గా ఉండాలి, ఎలాంటి సిమ్టమ్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, అండ్ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.